చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ స్టాండ్ మీద ఉంది. సో పురంధేశ్వరి గారు ఒక కల్తీ మందు గురించి ఆపేసి ఇక అదేదో అయిందేదో అయిపోయింది. రాష్ట్ర రాజధాని విషయంలో ఆవిడ నిలబడి మోడీ గారు, అమిత్ షా గారు ఎందుకు రారండి? ఎందుకంటే ఉద్దండరాయుండపాలెం వచ్చి ఈరోజు గంగా జలాలు తెచ్చి, లేకపోతే కాశీ నుంచి మట్టి తెచ్చి ఇవన్నీ తీసుకొచ్చి మా రాజధాని ఓపెనింగ్‌కి వచ్చినప్పుడు, నన్ను నమ్మండి, బీజేపీ మీకెప్పుడు వ్యతిరేకత కాదు. ఖచ్చితంగా రాజధాని నా బాధ్యత. ఇదిగో నేను తెచ్చిన గంగా జలాల్లో ఒక పవర్ గాని, ఆ శక్తి గాని నిరూపిస్తాను అంటూ ఒక అమిత్ షా గారు రానివ్వండి, లేకపోతే మోడీ గారు రానివ్వండి, తప్పేముంది? మా అమరావతికి రాకూడదా? ఈరోజు ప్రజలలో నమ్మకాన్ని నింపాల్సిన బాధ్యత ఉందండి. ఈరోజు 9 ఎంపీ సీట్లు, 4 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు అని అడుగుతుంటే ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదండి. ఎందుకంటే జనసేన తీసుకుంటుంది, అలాగే బీజేపీ తీసుకోవచ్చు. కానీ ఓట్లేసే ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ఈరోజు వాళ్ళలో నమ్మకాన్ని నింపాల్సిన బాధ్యత మీదే. ఈరోజు జనసేన కలిసింది అంటే అమరావతి మీటింగ్ పెడితే వేల మంది జనాలు, లక్షల మంది జనాలు తరలి వచ్చి మీ ఇద్దరి సంఘీభావాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అంటూ ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళిద్దరు కలుస్తారు. లేకపోతే ఆ కలయిక సక్సెస్ అవ్వదండి. సో అదే రకంగా మాకు సెంట్రల్ సహకారం మా రాష్ట్రానికి చాలా అవసరం అండి. ఎందుకంటే చిట్ట చివరి పరిస్థితుల్లో ఉంది, కొన ఊపిరితో ఉంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పార్టీకి ఉంటుందండి. సెంట్రల్ నుంచి మంచి ఫండ్స్ రావాలి, మా పోలవరం పూర్తవ్వాలి, మా రాజధాని డెవలప్ అవ్వాలంటే మీ చేయూత, మీ సహకారం మాకు 100కి 200% అవసరం. కానీ మీరంటే ఏంటో మాకు తెలుస్తుంది, కానీ రాష్ట్ర ప్రజలకు ఇంకా నమ్మే పరిస్థితి లేదు. ఒక వ్యక్తి అరెస్ట్ అవ్వాలన్నా బీజేపీ సహకారం ఉండాలి, ఒక వ్యక్తి బెయిల్ రావాలన్నా బీజేపీ సహకారం ఉండాలని నమ్ముతున్న రాష్ట్ర ప్రజలకి మేము ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్నటి రోజు కంచెలేసి అమరావతిని పాకిస్తాన్ బోర్డర్ ని తలపిస్తే అదేదైతే జనసేన అధినేత 2 చోట్ల ఓడిపోయిన అధినేత, టీడీపీతో కలిసి ప్రయాణం చేయనటువంటి అధినేత కంచెలు బద్దలు కట్టుకొని అమరావతి రాష్ట్ర ప్రజలకి మాటిచ్చాడు, తల్లి మీ రాజధాని తీసుకురావడంలో నా వంతు బాధ్యత ఉంటుంది అంటూ అక్కడ నేల మీద కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు రాజధాని ప్రజలు యాక్సెప్ట్ చేశారు, టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు, మా జనసేన యాక్సెప్ట్ చేసింది. బట్ బీజేపీలో ఎంతో కొంత అనుమానాలు, అపోహలు మాత్రం ప్రజల్లో బాగా నింపి ఉన్నాయండి. సీట్లు ఇవ్వడం విషయం కాదు, ఆ సీట్లు గెలవవు అని 100కి 200% ప్రజలే నిర్ధారిస్తున్నారు. సో ఎలక్షన్ ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఢిల్లీ నుంచి మీరు మా అమరావతికి రావాలి, రాష్ట్ర ప్రజల్లో ప్రతి జిల్లాని తిరగాలి, నమ్మకాన్ని ప్రజల్లో నింపాలి. సో ఇదంతా బాధ్యత. ఒకవేళ కలిసి వచ్చే ఉద్దేశం లేనప్పుడు సింగిల్ ఎజెండాతో వెళ్ళినా సరే, రాష్ట్రానికి మీరు సెంటర్లో తండ్రి పాత్రలో మీరు ఉన్నారు కాబట్టి మాకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలని మా అభ్యర్థన. అదే రకంగా రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది, మీరు కాపాడాలి. అదే రకంగా దొంగ ఓట్ల విషయంలో కూడా రజనీ గారు మీరు అంటున్నారుగా, కేంద్ర మంత్రి అంటే అప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్పారు కదా, మనం కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. సార్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, చంద్రబాబు గారు 53 రోజులు అరెస్ట్ అయినప్పుడు, లోకేష్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అన్ని ఆరోపణలే గాని ఒక్క ఆధారం లేకుండా, గవర్నర్ గారి సలహా తీసుకోకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక కేసు మీద ఒక కేసు, ఒక కేసు మీద ఒక కేసు, ఇవన్నీ 2019లో ఎందుకు వేయలేకపోయారండి? 29/21లో నమోదైన కేసుకి అప్పుడే బాబు గారిని అరెస్ట్ చేసి ఉండొచ్చుగా. చిట్ట చివరిలో ఎలక్షన్ మూమెంట్ లో బయటికి తిరగకుండా 75 సంవత్సరాల వయసు గల వ్యక్తిని బెయిల్ రానికుండా ఇంకో కేసు, పీటీ వారెంట్లు అండి, ప్రిజనర్ ట్రాన్స్ఫిట్ వారెంట్, అసలు లోపల నుంచి బయటికి కూడా రాకుండా ఇంకో కేసు, ఒక కేసులో బెయిల్ వచ్చిందంటే ఇంకో కేసు. సో ఇవంతా అక్రమంగా వేశారు, అన్యాయంగా చేశారు అనేది మనకు తెలుస్తుంది. సో వారి సహకారం మనకి ఎప్పటికీ కావాలి. కలిసి వస్తే మంచిది, కలిసి రాకపోయినా రాష్ట్రానికి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని మా మనస్ఫూర్తి అభ్యర్థన అండి. రైట్ అండి. ఒక్కసారి రాకేష్ గారితో మాట్లాడదాం, టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు. రాకేష్ గారు నమస్తే అండి. పవన్ గారు నమస్తే. రైట్, ఏం చెప్తారంటే చాలా ఆలస్యమైంది మిమ్మల్ని